అందరికీ నమస్కారం। ఈరోజు మా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు శ్రీ దేవళ్ళ మురళి గారు ఇటీవల శ్రీశైలం దేవస్థానం సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది। ఆయన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది। మా యొక్క వడ్డెర కులం తరపున ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ ఆయనకు ఒక చిరు సన్మానం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము। గత మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు మా యొక్క వడ్డెర కులానికి చేతి వృత్తులకైతే ఏదైతే ఉందో సుత్తులు కానీ సమిట్లు కానీ మొల్ల కానీ ఈ పార్లు అదేవిధంగా మేస్త్రులు పనిచేసే వాళ్ళకు దానికి కావాల్సిన మెటీరియల్ జేసీబీలు ఈ జల్లిగొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా వడ్డెర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది। దాంట్లో కొంతమంది చాలా మంది కూడా ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది। అదేవిధంగా ఇప్పుడు వచ్చిండే కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ మైన్స్ పైన కానీ మా వడ్డెర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవోను కూడా తొందరలో తీసుకురావడం కూడా జరుగుతుంది। ఇకపోతే లాస్ట్ జనవరి 11వ తేదీ వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వేటాడి మాకు ఆ జీవో కావాలా, మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి ఆఫీసర్లు వెంటబడి ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది। అందుకు ఆయనకు మా చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం। అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవళ్ళ మురళి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క కులాలన్నీ బలోపేతం చేసుకొని ఏదైతే మా ఎస్టీ సాధన కోసం మేము శ్రమిస్తున్నామో దాన్ని సాధించుకుంటామని హక్కు కూడా మేము పొందుతామని పూర్తి విశ్వాసంతో ఉన్నాము। అదేవిధంగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మమ్మల్ని గమనించండి। మొన్నటికి మొన్న తెలంగాణలో నుంచి బతుకు తెరువు లేకుండా ఇక్కడ మా చిత్తూరు జిల్లాకు వచ్చి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో రాళ్ళు పేలుస్తూ బాంబ్ బ్లాస్ట్ వల్ల కూడా ఒక అతను చనిపోవడం జరిగింది, ఇంకొక అతనికి కాలు కన్ను తీసేయడం జరిగింది। ఆ రోజు కూడా పోయి మేము ఆ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకు కూడా పూర్తి న్యాయం చేస్తామని ఆ సంస్థ వారు కూడా హామీ ఇచ్చినారు, న్యాయం చేసినారని కూడా మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। మా యొక్క పరిస్థితులు మా స్థితిగతులు ఇప్పుడైనా మీరు గమనించండి। బతుకు తెరువు లేకుండా పక్క రాష్ట్రాల్లోకి వలసపోయి కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది, ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించండి, మాకు ఎస్టీ హోదా కల్పించండి, మమ్మల్ని ఆదుకుంటారని కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।